హాయ్ హలో అందరికీ నమస్తే. ఆటో డ్రైవర్లు ఒక ఊహించని షాక్ ఇచ్చారు ఈ కూటమి సర్కార్కి. మీరందరూ అనుకోవచ్చు అదేంటి, దసరా పండుగ రోజున వీళ్ళకు 15,000 రూపాయల పథకాన్ని అమలు చేయబోతున్నారు కదా, ఇంకెందుకు హ్యాపీ కదా, షాక్ ఎందుకు అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఊహించని ఒక డిమాండ్, ఆ డిమాండ్ ఏంటి, వాళ్ళు మాట్లాడేటువంటి విషయాలు మీకు చాలా క్లియర్గా మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మీ అందరికీ తెలుసు, ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ వల్ల మేము రోడ్డున పడ్డాము, మేము అడుక్కునేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి వివిధ పద్ధతుల్లో మరి కూరగాయల మార్కెట్లో కానీ బస్ స్టాండ్లో కానీ అక్కడక్కడ వాళ్ళు అడుక్కునేటువంటి వీడియోస్ తీసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అంటే మా బతుకు అడుక్కునేటువంటి పరిస్థితికి వచ్చిందని చెప్పి, ఈ ఫ్రీ బస్సుల్లో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆటోలు ఏ రకంగా ఖాళీగా ఉన్నాయని చెప్పి అవన్నీ కూడా వాళ్ళ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. చేసే క్రమంలో చాలామంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాహన మిత్ర పథకం గుర్తుకొచ్చింది వాళ్ళకు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లను ఆదుకున్నారంటే వాళ్ళ 5 సంవత్సరాల కాలంలో 13 లక్షల లబ్ధిదారులకు వాళ్ళ ఆ పథకాన్ని వర్తింపజేశారు. మరి అంత అద్భుతమైన పథకం జగన్ గారు తీసుకొచ్చిందే, వీళ్ళు కూటమి ఆలోచన చేసింది కదా, ఆలోచన అంతా జగన్ గారిదే. ఆలోచన చేయడం, అమలు చేయడం, వాళ్ళ కష్టాలను గుర్తించడం అన్నీ జగన్ గారివే. వీళ్ళు దాన్ని కాపీ కొట్టి మేము కూడా అమలు చేస్తామని చెప్పారు. 1 సంవత్సరం అయిపోయింది, వీళ్ళు నమ్మకాలు వదులుకున్నారు. సో అప్పుడు ఏమన్నారు, మేము జగన్మోహన్ రెడ్డి గారు పథకాన్ని తీసుకొస్తే అంతమంది లబ్ధిదారులకు ఇస్తే మేము నీ సొమ్మేమని ఇస్తున్నావా, నీ అబ్బ సొమ్మ నీ జోబుల నుంచి వస్తున్నాయా అని చెప్పి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో మేము వాళ్ళతో ఏకీభవించి ఇస్తే ఎవడు మా డబ్బులు మాకు ఇస్తున్నాడనే కామెంట్ చేసిన మాట వాస్తవం. సో మేము ఆ రోజు కామెంట్ చేసాం కాబట్టి ఈరోజు మేము శిక్ష అనుభవిస్తాం, నమ్మి ఓట్లు వేసినందుకని చాలామంది ఆటో డ్రైవర్లు బాధపడ్డారు. అంటే వాళ్ళ ఇంట్లో ఆటోలు నడవనేటువంటి పరిస్థితిలో వాళ్ళు బాధపడ్డటువంటి మాట వాస్తవం. సో ఈ క్రమంలో కూటమి ఏం చేస్తుంది, పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది కాబట్టి మనం ఇస్తానన్న పథకం ఈ సంవత్సరం నుంచి అయినా అమలు చేద్దాం, 1 సంవత్సరం ఎట్లాగో ఎగురుగొట్టాం, ఇప్పుడైనా అమలు చేద్దామని చెప్పి దసరాకి అమలు చేస్తామని ప్రకటించింది. ప్రకటించిన తర్వాత అంతా హ్యాపీ అనుకున్నారు వీళ్ళు కూడా. కానీ వీళ్ళు ఒక కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. ఏంటి ఆ డిమాండ్ అంటే, ఇప్పుడు మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఈ వారం 10 రోజులుగా అతిపెద్ద చర్చ, ప్రతి ఒక్కరు కూడా దాని మీదనే ఉరుకులు పరుగులు తీస్తున్నారంటే, మరి వైసీపీ కానీ కూటమి కానీ బాగా ఫుల్ యాక్టివ్ అయిందంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం పీపీపీ మోడల్లో చేయడం అనేటువంటి అంశానికి సంబంధించే. సో మరి ఇట్లా ఏదైతే మీరు ప్రైవేట్ పరం చేస్తాం, పీపీపీ మోడలు మీకు ఉన్నత శిఖరాల్లో తీసుకుపోతాం మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ప్రభుత్వ సంస్థలను, మరి మా ప్రైవేటు వాహనాలను మీ ప్రభుత్వం పరం చేసుకోండి, మీరు తీసేసుకోండి, కంప్లీట్గా తీసేసుకొని దాన్ని పీపీపీ మోడల్లో మరి దాన్ని పెడతారా, ఇంకో మోడల్ పెడతారా, ఇంకో కొత్త మోడల్ వేస్తారా, మీ ఇష్టం. దాన్ని తెచ్చి మాకు నెలకు 30,000 రూపాయలు ఇవ్వండి. మొత్తం వెహికల్స్ మీ దగ్గర ఉంటాయి, నెలకు 30,000 రూపాయలు ఇస్తే 8 గంటలు సర్వీస్ ఇస్తాం మేము, 8 గంటల సర్వీస్. కాబట్టి మొత్తం మీరే తీసేసుకొని మా డిమాండ్ ఏదైతే డిమాండ్ని మీరు అమలు చేయండి. ఎందుకంటే మీరు ఇస్తానన్నటువంటి 15,000 మాకు సరిపోవు. మీరు మాకు అప్పుడు ఏం డిమాండ్ ఇచ్చారో, మీరు మాకు అప్పుడు ఏం హామీ ఇచ్చారో, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కాబట్టి పూర్తిగా మేము నష్టపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిని మీరు ఆలోచన చేసి దాని తగ్గట్టుగా ప్లాన్ చేయండి. అంతే తప్ప మీరు ఇస్తానని 15,000 మాకు వద్దు బాబు, నీ పథకం వద్దు, నీ 15,000 వద్దు, ఈ పద్ధతిని ఆలోచన చేయండి అని చెప్పి వీళ్ళందరూ ఇప్పుడు ఆటో యూనియన్లంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎవరు ఊహించలే, ఈ రకమైనటువంటి డిమాండ్ వస్తుందని చెప్పి. కొంతమంది అంటున్నారు, అరే మీరు ఆల్రెడీ ప్రైవేట్ రా బాబు, మళ్ళీ మీరు పీపీపీ మోడల్ ఏంది, మీరు ప్రైవేట్ పరం చేయండి ఏది అని అంటున్నారు. వాళ్ళు చెప్పినటువంటి విషయం మీకు చాలామందికి అర్థం కాలే. మీరు మా ప్రైవేటే, మా ఆటోలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా కొత్తగా ఆలోచించండి. విజనరీ కదా, మీ విజనరీ, మీ శక్తి అంటే ఇప్పుడు తెలుస్తుంది కదా. సో మా డిమాండ్ ఏంది, నెలకు 30,000 లేదా 25,000 నెలకి ఇచ్చేయండి అంతే. సో ఆ పద్ధతిని ఆలోచన చేసి మాకు న్యాయం చేయండి, మీ పథకం వద్దేమొద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు మాట్లాడింది కూడా మీరు వినండి, ఎందుకంటే మనం చెప్తే ఏమంటే ఊహించుకొని చెప్తున్నా అంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన చూడండి. మేము కూడా పై సర్వీస్ చేస్తాం, మీ గవర్నమెంట్ జరిగితే 8 గంటలు డ్యూటీ చేస్తాం, 30,000 రూపాయలు ఇచ్చేయండి కొద్దిగా ఆటోకి. ఇక్కడ డ్రైవర్లు కొద్దిగా ఆటోకి డ్రైవర్ ఉన్నారు, ఆ డ్రైవర్ అందరినీ మీరే ఎంజాయ్ చేసుకోండి. ఇప్పుడు లోకల్ ఒకసారి ప్రైవేట్ వాహనాలన్నీ గవర్నమెంట్ యూనియన్ చేసుకోండి, ఇచ్చేవాళ్ళు ప్రైవేట్ డ్రైవర్ అందరినీ గవర్నమెంట్ ఎంజాయ్ చేసుకోండి. అలాగే ఈరోజు ఆటోలు ఎంజాయ్ చేసుకోండి, మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం. ఆటోలు ఏదైతే మాకు
ఇది అంటే ఆటో యూనియన్లు మాకు మీరు ఇచ్చే డబ్బులు సరిపోవు కాబట్టి ఇప్పుడు మేము చెప్తున్నది ఏదో ఈ పద్ధతి మీరు ఆలోచించి ఒక కొత్త ఆలోచన మీరు చేయండి, చేసి మాకు న్యాయం చేయండి అనే డిమాండ్ అయితే గట్టిగా చేస్తూ ఉన్నారు. సో కూటమికి అయితే ఇది ఒక రకంగా షాక్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు 15,000 ఇస్తాను దసరా కన్నా తర్వాత కూడా ఇలాంటి డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు అంటే ఖచ్చితంగా అంటే మరి ఇప్పుడు విజయవాడలో మొదలైంది, ఇది పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నారు. సో మరి ఉద్యమం చేస్తారా, 15,000 వచ్చిన కాడికి చాలనుకుంటారా? ఎందుకంటే ఒక సంవత్సరం కోల్పోయినాం కాబట్టి ఇప్పుడు చాలు ఈ వచ్చిన కాడికే చాలనుకుంటారా ఏంటనేది చూడాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉద్యమం చేసేటువంటి అవకాశాలు లేవు, ప్రశ్నించేటువంటి అవకాశాలు అంతకన్నా లేవు. ఇచ్చింది తీసుకోవడమే మీ పని. మేము అబద్ధాలు చెప్తాం, మీరు నమ్మాలి, ఓటు వేయాలి, అంతవరకే. ఇట్లా నడుస్తుంది. మరి కొంతమంది ఏమంటున్నారు, అరే బాబు మీరు ఓటు వేసినారు, అదే చెప్పింది ఏదో 15,000 ఇస్తాను రా తీసుకోక అవసరమా, అడుక్కుంటున్నాం, మా బతుకులే బాగాలేవు అంటున్నప్పుడు ఇది అవసరమా అని చెప్పి మరి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుందన్నది చూడాలి. ఇదైతే ఒక ఊహించినటువంటి డిమాండ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. సో మరి దీనికి సంబంధించి మీరేమంటారు? ఈ ఆటో కార్మికులు ఏదైతే డిమాండ్ పెట్టారో ఇప్పుడు ప్రభుత్వ పరం చేసుకొని మాకు నెలకు 25,000 లేదా 30,000 రూపాయలు ఇవ్వాలి, మా కుటుంబాన్ని మేము పోషించుకుంటామని ఏదైతే చెప్తా ఉన్నారో దానితో మీరు ఏకీభవిస్తారా, లేదా ఈ కూటమి ఇస్తున్నటువంటి 15,000 రూపాయలు తీసుకొని సైలెంట్గా ఉండాలని చెప్తారా? దీనికి సంబంధించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.